UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ముందు కూడా ఇలాంటివి జరుగుంటాయి. మనకు బయటికి రాల అంతే. అదేలేండి. బయటికి రాల. మీడియా లేక. అదే మీరు ఇందాక చెప్తున్నారు కదా సలీం మాస్టర్ కూడా ఆయనకు కూడా కొంచెం నోటరీస్ నేమ్ ఉండేది ఇలాంటి ఇష్యూస్ లో. కానీ బట్ అది ఇప్పుడు లేటెస్ట్ మోడర్న్ డేస్ లో అంతా కూడా కల్చర్ పెరిగింది బాగా. సినిమా ఇండస్ట్రీ కూడా ఒక అప్పుడు వేరే అండి. అప్పుడన్నా ఏదైనా చెప్పడానికి ఒక ఛాన్స్ ఉంది. ఇప్పుడంతా ఎడ్యుకేటెడ్స్ అందరు చదువుకున్న వాళ్ళే. అవును, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఎవరు రావట్లేదు. అందరు చదువుకొని ఏ ఇంజనీర్ లో ఏదో ఎక్కడో వెళ్ళి యూఎస్ లో కూడా పని చేసి వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు డైరెక్టర్లు. సో వాళ్ళందరికి అంత చీప్ మెంటాలిటీస్ ఎవరికి లేదు ఇక్కడ. హీరోయిన్ వాళ్ళేంటి, వాళ్ళకి కావాల్సిన ప్రాజెక్ట్ అద్భుతంగా రావాలి, దానికోసం ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతారు, ఖర్చు పెట్టిస్తారు ప్రొడ్యూసర్ తో. సో ఈ మైండ్ సెట్ లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి కావాలనుకుంటే వీళ్ళే దొరుకుతారు, 100 మంది దొరుకుతారు. చెప్తా నేను పచ్చిగా చెప్పాలంటే ఇంతే. దీనికి వాళ్ళంత కక్కుర్తి పడే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. పైగా జానీ మాస్టర్ కూడా మీరు అన్నట్టుగా ఇప్పుడు తను నేషనల్ అవార్డు విన్నర్ పక్కన. ఇంకోటండి, అబ్బాయి ఎందుకు నేను అబ్బాయి గురించి నేను పాజిటివ్ గా చెప్పానంటే ఒక చిన్న మాట. ఎవరు తప్పు చేసినా శిక్షించండి, తప్పు నేను కాదని చెప్పను. తప్పు అయితే ఎవరినైనా శిక్షించవచ్చు. కానీ ఆ అబ్బాయి కొన్ని సోషల్లో కూడా ఏమంటారు, ఎవరికైనా దానం చేయడం కానీ చాలా విషయాలు నేను చూశాను. కష్టపడే వాళ్ళకి లక్షల్లో ఇచ్చినోడు కూడా ఉన్నాడు అబ్బాయి. అవునా? మనం 10,000 తీయడానికి ఆలోచిస్తాము, అబ్బాయి ఆలోచించకుండా ఆపరేషన్ కానీ దానికని అబ్బాయికి వచ్చే సంపాదన అంతా ఇలాగే స్ప్రెడ్ చేస్తుంటాడు. అది నా కళ్ళతో చూశాను. సో దాంతో నాకు ఆ అబ్బాయి మీద ఏంటంటే ఉండొచ్చు, ఏదో ఎక్కడో ఏదో ఉండొచ్చు, ఒక ఏదో ఫీలింగ్ ఏదో జరిగి ఉండొచ్చేమో నాకు తెలియదు. జరిగితే మీరు శిక్షించండి, తప్పలేదు. కానీ ఏం జరిగిందో తెలుసుకోకుండా మీడియా దాన్ని బాగా వేరే విధంగా స్ప్రెడ్ చేస్తుందని నాకు డౌట్ వస్తుంది అంతే. ఓకే ఓకే. అంటే నార్మల్ గా ఇప్పుడు ఈ గతంలో కూడా ఒకటో రెండో అతని మీద జానీ మీద చిన్న ఎలిగేషన్స్, చిన్న అసోసియేషన్ లో కూడా గొడవలు ఏవో జరగడం. అంటే ఇది ఏంటంటే అంటే జనరల్ ఒక ఎమోషనల్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, అది ఎప్పుడు హార్ట్ ఆఫ్ ద ఇది ఉంటది, అదే హార్ట్ పాయింట్ అవుతుంటది. ఇక్కడనే కాదు, ఎక్కడున్నా ఎవరిని అలా మాట్లాడితే వాళ్ళని ఎక్కువ ఫోకస్ చేస్తుంటాం. ఈవెన్ మీరు ఫస్ట్ లో డీలో కూడా చూడండి, జానీ మాట్లాడిన దానికి స్పాట్ లో నుంచి వెళ్ళిపోవడం, డాన్స్ అక్కడికి వచ్చినప్పుడు నాకు నచ్చలేదు, నేను ఇట్లా చేస్తానని వెళ్ళిపోతుంటే ఆ అబ్బాయి హైలైట్ అయ్యాడు. అవును, చాలా మంది క్రాక్ అన్నారు, మెంటల్ అన్నారు, ఏదో చెప్తుంటారు, కానీ అబ్బాయి గెలుస్తూనే వచ్చాడు. అవును, ఎప్పుడు విన్నింగ్ స్ప్రీ ఉన్నాడు. ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చినప్పుడు ఆ స్టేజ్ ని ఎవరో ఏదో జరిగిపోతున్నట్టుగా ఒక చిన్న ఫీలింగ్ తో వాళ్ళు ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయారంటే మరి భయపడి వెళ్ళారా, లేకపోతే ఒక స్టేజ్ చూసిన ఒక వ్యక్తి నెగిటివ్ ఒక 10 ఫోన్లు వస్తే తట్టుకోలేదు కదా. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కనిపించట్లేదని అదే అంటే ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు నాకు అర్థం కాల. మేబీ చాలా మంది భయపడి వెళ్ళిపోయారంటారు, భయపడి వెళ్ళారు, లేకపోతే ప్రిస్టేజ్ కొంతమంది ఇలాంటి వాళ్ళు ఇంకొక యాంగిల్ కూడా తట్టుకోలేక వెళ్ళిపోతుంటారు. ఏం జరిగిందో మనకు తెలియదు, తెలుసుకుంటే బాగుంటది అంతే. అదేలేండి, అంటే ఛాంబర్ కూడా సీరియస్ గా దృష్టి పెట్టిందండి దీని మీద. పెడితే సంతోషం అండి, కరెక్ట్ గా తెలుసుకోవాలి, ఎందుకంటే చరిత్ర తెలుసుకోవాలి, ఏం జరిగింది అన్నది చరిత్ర తెలుసుకోవాలి. ఇంతకుముందు ఎన్నేళ్ళుగా పనిచేస్తున్నారు, ఒకే చోట పనిచేస్తున్న వ్యక్తులు 4-5 ఏళ్ళ తర్వాత ఉన్నట్టుండి ఒక రోజు ఇంత రభస జరగదు కదా అన్నది ఒకసారి ఆలోచించాలి. అదే మరి, అంటే ఇప్పుడు నార్మల్ గానండి సొసైటీలో ఏం జరుగుతుంది, ఒక ఆడపిల్ల వెళ్ళి కంప్లైంట్ చేయించింది అనుకోండి, నన్ను పలానా వ్యక్తి వేధిస్తున్నాడు, లేకపోతే నా చేయి పట్టుకున్నాడు అని మామూలుగా చిన్న మాట అన్నా కూడా జెంట్ ని సాధారణంగా ఏ సొసైటీలో ఎవ్వరూ నమ్మరు. ఆడపిల్ల వాదన మంచి ఉంది, చెడు ఉందండి. జెంట్స్ లో నెగిటివ్ పాయింట్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాజిటివ్ గా థింక్ చేసి అందరూ ఒక చెల్లిలో ఎవరు చూసినట్టు చూస్తారు. మన ఎదుటి మనిషి చూపులను బట్టి మన తేడా ఉంటది మనకి. ఇప్పుడు నేనున్నానండి, మీతో మాట్లాడుతూ చిన్నగా మీరేదో ఒక యాంగిల్లో నన్ను ఆలోచిస్తున్నారు, నేను ఊరికే సిగ్గుపడుతూ 2 గోళ్ళు గెలుకుంటూ మిసైజ్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది, ఏదో ట్రై చేస్తే బాగుంటది అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు నెగిటివ్ అయిపోతారు, ఎగ్జాక్ట్లీ ఈ అమ్మాయి మంచిది అయిపోతుంది. రెచ్చగొట్టేది వీళ్ళు అన్నప్పుడు వాళ్ళు ఎందుకు నెగిటివ్ చేస్తారు నాకు అర్థం కాదు. కరెక్ట్ కదా. సో ఇలాంటి పాయింట్స్ నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే, సినిమాలో చాలా మంది జీవితాలు చూసాను నేను, చాలా మంది జీవితాలు చూసాను. మనకు నచ్చని విషయాలు ఏది కూడా ఇక్కడ జరగదండి ఇండస్ట్రీలో. మరి జరుగుతుందంటే మనకు ఎక్కడో చోట మనకి ఇంట్రెస్ట్ చూపిస్తే జరుగుతుంది. మరి ఇంట్రెస్ట్ అంటే అందరికి $1 మిలియన్ క్వశ్చన్ ఏంటంటే, నిన్నటి నుంచి కూడా చాలా ఒక 6-7 ఏళ్ళు దగ్గర ఎక్కడ నేను చెప్పింది ఇప్పుడు కలిసి ట్రావెల్ అవుతూ వర్క్ చేస్తూ వర్క్ టుగెదర్. వాళ్ళిద్దరూ సౌత్ పోల్ నార్త్ పోల్ లాగా ఉన్నారు.
లేకపోతే ఒకరికి ఎవరి సినిమాలు వాళ్ళు చేసుకుంటున్నారు అన్నట్టు కాదు. అవును, ఒకే చోట పని చేస్తున్నారు, ఒకే చోట పని చేస్తున్నారు, కలిసి పని చేస్తున్నారు. అయితే దీనిలోనే మీకు అనిపించిన అంటే ఇలాంటి కంప్లైంట్లు జానీ మీద రావడానికి మీకు ఇంకేదైనా కారణం కనిపిస్తున్నదండి? ఏం లేదు, ఇప్పుడు అదే చెప్పిందండి, మన వైపు నుంచి తప్పు కూడా ఉండొచ్చేమో, ఆడవాళ్ళు కూడా తప్పు ఉండొచ్చేమో, మగవాళ్ళనే తప్పు అనుకుంటున్నాం మనం. మీరు అన్నట్టు ఇప్పుడు ఎలా ఉందంటే, ఎవరైనా మగాళ్ళు ఒక అమ్మాయిని ఏదైనా ఊరికంటే అమ్మాయి గారు చిన్న కేసు పెడితే అది పెద్ద ఇష్యూ చేస్తున్నారు. ఇష్యూ ఏంటి? మటాష్, వాడి జీవితం మగాడి జీవితం మటాష్ చేస్తున్నారు. సో నేను అందుకు చెప్తున్నాను, ఎందుకంటే ఒక వ్యక్తి మంచిగా 10 మందికి హెల్ప్ చేసే నేచర్ ఉన్న వ్యక్తి అంత క్రూరంగా ఒక అమ్మాయిని ఈ విధంగా చేస్తాడనేది నాకు నమ్మబుద్ధి. యాజ్ ఏ కొరియోగ్రాఫర్ గా, మా డిపార్ట్మెంట్ అని కాదు, నాకు అనిపించింది అంతే. మీరు ఇండివిజువల్ గా ఇండివిజువల్ గా మాట్లాడుతున్నా. అలా చాలా మంది ఉన్నారు, దొరికితే దొంగ అండి, దొరకపోతే దొర, అలా ఉంటది లైఫ్. సో దాన్ని పట్టేసుకునే అవకాశంగా ఇప్పుడు మీడియాలో అబ్బాయి కొంచెం బాగా నోటెడ్ అయ్యాడు కాబట్టి ఆ అబ్బాయి మీద ఫోకస్ చేస్తే ఇంకొంచెం పబ్లిసిటీ అవుతుందని ఎవరికి వాళ్ళు ఆడుకోవచ్చు కూడా, చెప్పలేము. అదేలేండి, అవకాశం ఉంది. బట్ ఇందులో వాళ్ళు జానీ గాని ఆవిడ వైఫ్ ఇద్దరు కూడా సడన్ గా మాయమైపోవడం అన్నది ఎక్కువ అనుమానాలకి. వాళ్ళు ఎందుకు పారిపోయారని కూడా నాకు అర్థం కావట్లా. మేబీ కొంచెం వాళ్ళు ఫోన్ చేస్తే తట్టుకోలేక నెగిటివ్ గా అనుకొని పారిపోయారు అంటే ఏదో ఉంటది. ఇప్పుడు పోలీసులు కేసులు ఇంకా పెద్దదవుతుంది కదా, రచ్చని వెళ్ళిపోయారో తెలియదు. ఏదున్నా వాళ్ళు నేరుగా వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడితే అయిపోతుంది. వాళ్ళు డైరెక్ట్ గా కూర్చొని మాట్లాడితే చిన్న విషయం తేల్చేయండి, నిజమైతే ఓకే, కాకపోతే అనుభవించండి, శిక్ష తప్పలేదు. అవునండి, అది తేల్చేస్తే అయిపోతుందండి. దాన్ని మధ్యలో పెట్టేసి వెళ్ళిన దాని వల్ల ఇప్పుడు మీరు నేను అందరూ ఆ టాపిక్ మాట్లాడుకుంటారు. ఎవరికి ఏది తెలియదు, ఏం జరిగిందో తెలియదు, వాళ్ళు వచ్చి మాట్లాడితే గానీ ఇప్పుడు ఇంత మ్యాటర్ ని పెంచుతూ వస్తున్నారు. ఇప్పుడు ఆవిడ చెప్పిన మాటలకి ఇప్పుడు బలం చేకూరుతుంది తప్పితే, ఇప్పుడు రేపు జానీ వచ్చి ఏం చెప్పినా కూడా అంత సంజయశీలాగా ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ మొన్న వెళ్ళకుండా ఉండి ఇక్కడే ఉంటే వేరేలా ఉండేది. అవునండి, వేరేలా ఉండేది. ఇప్పుడు పైగా ఇప్పుడు జనసేనకి తను అనుబంధ వ్యక్తి, అందులో ప్రచారానికి కూడా చాలా విస్తృతంగా వెళ్ళొచ్చాడు. ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు కూడా అతన్ని సస్పెండ్ చేయడానికి, కార్యక్రమాలకి దూరంగా ఉండమని నిర్ణయం తీసుకుని వాళ్ళు ఇది కూడా నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. మీ నోటీస్ కి వచ్చిందో లేదో నాకు తెలియదు. మరి తెలిసింది నాకు. నేను అంటే మా డిపార్ట్మెంట్ కాబట్టి అన్ని కొంచెం అబ్జర్వ్ చేస్తుంటాం కదా, అది విన్నాను. నేను అదే చెప్తున్నాను, అంటే తన పార్టీ గురించి దీని గురించి దాన్ని నాకు అంత సంబంధం లేదు, తెలియదు మనకి ఆ విషయాలంతా. జనరల్ గా తెలుసుకున్న విషయం వరకు నాకేంటంటే వీళ్ళిద్దరు కూర్చొని సాల్వ్ చేస్తే ఎవరు చెప్పక్కర్లా. ఇప్పుడు ఫెడరేషన్ వాళ్ళు క్లారిటీ ఇవ్వక్కర్లే, వాళ్ళే కూర్చొని తేల్చేసుకోవచ్చు. వచ్చి నేనేం చేశాను చెప్పచ్చు. ఎందుకు భయపడి పారిపోయారు అన్నది కొంచెం మీరు అన్నట్టు ఆ నెగిటివ్ చూపిస్తా ఉంటాయి జనాలకి కదండి. ఇప్పుడు మీడియా నేను ఉపయోగం లేదు కదండి, మీడియా కాదు. మీడియా కూడా నేను చెప్తానంటే పెద్ద చేస్తున్నా అంటున్నా నేను చెప్పడం. వాళ్ళు తప్పు అటువైపే తోసేసి మొత్తం పెద్ద చేస్తే అది ఇంకా ఆ భయానికి కూడా వాళ్ళు రాకపోవచ్చు. మీడియా దాని మామూలుగా వదలదు కదా, వచ్చితే ఇంకా అబ్బాయినే ఫోకస్ చేస్తారని భయంతో కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అబ్బాయి నేషనల్ అవార్డు కూడా తీసుకున్నాడు, తమిళ్లో కూడా నోటాడు. ఇప్పుడే నేను చూసా, మా యూనియన్ నుంచి ఒక లిస్టు అబ్బాయి ఫోటో అంతా పెట్టి పంపించారు. చూడండి, ఇప్పుడు అంత ఉన్నప్పుడు ఈ అబ్బాయి ఇక్కడే ఉంటే ఏం జరుగుతుందో భయం కూడా ఉండొచ్చు. పారిపోయిన దానికి తప్పు ఉండొచ్చో భయం ఉండొచ్చో నాకు తెలియదు. సో ఏదున్నా క్లారిటీ తీసుకొని వెళ్ళి ఉండొచ్చు కదా. ఇప్పుడు శిక్షించబడినా కూడా 10 మంది జాలి పడతారు నీ మీద. ఎందుకంటే ఇండస్ట్రీలో రకరకాల మనుషులు ఉంటారు, దొరికితే దొంగ మీరు అన్నాడు కదా, అట్లా ఉంటారు, రకరకాలు ఉంటారు. ఆ విధంగా కూడా కొంత ఆలోచిస్తారు. మీరెందుకు ఇప్పుడు మీరే ఇంత సీనియర్ టెక్నీషియన్ అయ్యి ఉండి ఇండస్ట్రీలో మీరు ఒక పాజిటివ్ యాంగిల్లో మాట్లాడుతున్నారు జానీ గురించి అని చెప్పి. మరి అలాగ ఆలోచించే వాళ్ళు ఉంటారా, లేకపోతే రేపు ఏం తేలుతుంది అన్నది అయితే ఇప్పుడైతే అయోమయం. నా పర్సనల్ గా నేనేంటంటే అండి, ఈ న్యూస్ లో వాటికని పక్కన పెడితే కాస్త క్లారిటీ వచ్చేంత వరకు నేను ఏది నమ్మను. నా మైండ్ సెట్ అది ఫస్ట్ నుంచి. మరి మీరు కనీసం జానీ మాస్టర్ తో మాట్లాడడానికి గానీ, లేకపోతే అంటే పెద్దవాళ్ళుగా సీనియర్స్ గా అలాంటి ప్రయత్నం ఏం చేయలేదండి? లేదండి, లేదు. నేను వాళ్ళ వైఫ్ కు ట్రై చేశాను, ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇంకా వదిలేశాను, మనకు తెలియదు కదా ఇంకా వాళ్ళు ఎందుకు అని. తర్వాత కనుక్కున్నాను, అంటే లేరు, వాళ్ళు వేరే ఎక్కడికి వెళ్ళిపోయారు ఇద్దరు అనేసి అన్నారు. నాకు తెలియదు, యాక్చువల్గా ఏం జరిగింది అని కనుక్కుందామని. అదే కదా, మీరు సీనియర్ పర్సన్స్ ఇండస్ట్రీలో ఎవరైనా అడగచ్చు, లేకపోతే మీ ప్రమేయం అవసరం రావచ్చు రేపు, ఏది మంచి చెడు తెలుసుకుంటే.
ఓకే, ఇదొక ట్రిప్ అయితే మీరు డైరెక్షన్ చేశారు ఒక సినిమా ఒరియాలో తెలుగులో మీరు ఒకటి చేశారు కదా, ఏమైందండి అది? అది రిలీజ్ అనుకుంటున్నానండి, మేబీ చేస్తాను నెక్స్ట్ మంత్, ఏదో ప్లాన్ చేస్తారు ఏదో ఒకటి చేయడానికి. అయితే ఆ సినిమాతో మీరు బాగా దెబ్బతినేశారని. దెబ్బతినడం అంటే ఏం లేదు, కానీ మైనస్ ఏంటంటే కరోనా టైము 2 years లాక్ అయిపోయా. రిలీజు మార్చి 20th ఏమో పెడితే 26th పెడితే 20th నుంచి కరోనా అనౌన్స్ చేశారు 2020. అవును. సో అప్పుడు సెన్సార్ చేసి అన్ని రిలీజ్ చేశాను సాంగ్స్ అన్ని. అక్కడ నాకు దెబ్బ పడింది. 2 years నుంచి అది లాక్ అయిపోయింది సినిమా. మళ్ళా వచ్చేటప్పటికి మనకి 2 ఏళ్ల సినిమా 3 ఏళ్ల సినిమా అన్నది ఒక నెగిటివ్ పడిపోయింది. అవును. దాంతో రిలీజ్ చేయడానికి కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనిపించలేదు, అది పక్కన పెట్టాను అనమాట. ఓకే, ఇప్పుడు మళ్ళీ కొత్త సినిమా ఏమైనా డైరెక్షన్ చేయబోతున్నారా? చేస్తాను, ఒక సినిమా చేశాను, హిందీ సినిమా. అది ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. హిందీ చేశారండి? హిందీ చేశాను. ఇంకే లాంగ్వేజెస్ లో చేయబోతున్నారు? తెలుగు, తమిళ్ చేశాను, నాదిర్దిన రిలీజ్ చేశాను. ఓకే, 22లో రిలీజ్ చేశాను. 22 బిఫోర్ లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఇంకో సినిమా కమిట్ అయ్యింది. అసలు మీకు ఈ డైరెక్షన్ అన్న ఆలోచన ఎలా వచ్చిందండి? డాన్స్ డైరెక్టర్ అంటే అఫ్ కోర్స్ నాట్ దట్ మీరు ఏదో తెలియని ప్రపంచంలో చేసిన పని కాదనుకోండి, బట్ అంటే నాకు మాక్సిమం అండి ఫస్ట్ నుంచి కూడా డైరెక్ట్ తో ట్రావెల్స్. అంటే నేను సింగిల్ కార్డ్ చేసేటప్పుడు 7 సాంగ్లు ఉంటాయి, దాంట్లో రకరకాలు ఉంటాయి, ఐటమ్ సాంగ్లు, ఏడుపు సాంగ్లు, డ్యూయట్ సాంగ్లు, సిచ్యువేషన్ సాంగ్స్ అన్నీ ఉంటాయి. సో అవన్నీ ఏంటంటే కథలో ఇన్వాల్వ్ అయి చేస్తుంటాం కాబట్టి జనరల్ గా ఆ సెన్స్ వచ్చేస్తుంది. ఒక మాంటే సాంగ్ చేయాలంటే డైరెక్టర్ లాగే ఒక 20 కథల్ని క్రియేట్ చేసి దాంట్లో యాడ్ చేయడమే మాంటేజ్ అంటే. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు తెలియకుండానే మనకి డైరెక్ట్ చేయమని ఎవరో ఒకరు ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, మీరు చేస్తే బాగుంటుంది అక్క డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో. అట్లా చిన్న ఇంట్రెస్ట్ కలిగి స్టార్ట్ చేశాను అనమాట. అంటే ఇంకా మీరు డైరెక్షన్ కెరీర్ కంటిన్యూ చేస్తారండి? అంటే మీరు కథలు చెప్తుంటారా, ఎవరితో మాట్లాడుతున్నారా? లేదు, నేను యాక్చువల్ గా ఎవరన్నా ఇస్తుంటాను కూడా, కథలు ఇచ్చాను కూడా చాలా మంది డైరెక్టర్కి. అవునా? ఇచ్చాను, అవి సక్సెస్ఫుల్ కూడా అయ్యాయి. పేర్లు వద్దు, ఎందుకంటే సక్సెస్ అయ్యాక దాని గురించి మాట్లాడకూడదు మనం. మంచి మంచి కథలు నాకు తోచిన పాయింట్స్ ఉంటే కూడా చెప్తుంటాను. సో డిస్కషన్ కూడా జరుగుతూ ఉంటది నా దగ్గర, నాతో పాటు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా. అలాగా నేను కొన్ని కథలు రెడీ చేసుకుంటే వాటిలో నాకు నచ్చిన కథ ఫస్ట్ చేయాలని ఒక కథ చేశాను అనమాట. బాగుందండి మీ కెరీర్, ఎందుకంటే ఏదో డాన్స్ కొరియోగ్రఫీతో ఆగిపోకుండా కథలు, డైరెక్షన్, మ్యూజిక్ కూడా ఏమైనా చేసే ఆలోచన ఉందా? మ్యూజిక్ లేదండి, లేదు. యాక్చువల్లీ నేను నాకు సబ్సిడీ ఓకలే చిన్నప్పటి నుంచి, నా ఎందుకు అటు పక్క వెళ్ళాలి. అదే అంటున్నా, మీరు చిన్నప్పుడు సంగీతం నేర్చుకున్నారు కదా. భరతనాట్యం మెయిన్, సబ్సిడీ ఓకలు 2 నేర్పించారు మా ఇంట్లో. నాకు ఆ ఫోకస్ అనేది మా అబ్బాయికి వచ్చింది. ఇప్పుడు అబ్బాయి చేస్తున్నాడండి? ఇప్పుడు సినిమా కమిట్ అయినాడండి. ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ గా కమిట్ అయ్యాడు. ఇంకా నెక్స్ట్ వాడి కెరియర్ చూడాలి ఎలా ఉంటది ఏంటని. అదేలేండి, మీరు వదిలేసిన సబ్జెక్ట్ ఇప్పుడు తను పట్టుకుంటున్నాడు. అంతే, మేబీ ఉండొచ్చు, నాలో ఏదో ఎక్కడో వదిలేసామని ఫీల్ అయ్యాను, అది ఆడు పట్టుకున్నాడు. అదేనండి. సో వెరీ నైస్ స్వర్ణ గారు, ఆల్ ది వెరీ బెస్ట్. మీరు మంచి సినిమాలు, డైరెక్టర్ గా మంచి సినిమాలు చేయాలి. మీ అబ్బాయికి కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి ఛాన్సెస్ వచ్చాయి. 100% మీడియా ఎప్పుడు మీతోనే ఉంటుందండి. మీకు ఎప్పుడు ఏ రకమైన సహాయం కావాల్సిన, సపోర్ట్ కావాల్సిన, ఎందుకంటే మీరు చాలా సీనియర్ మోస్ట్ టెక్నీషియన్, మోస్ట్ రెస్పెక్టబుల్ టెక్నీషియన్ ఇండస్ట్రీలో. నేను చూస్తూనే ఎన్నో సంవత్సరాలుగా మీరు చేస్తున్నారు ఇండస్ట్రీలో. ఆల్ ది వెరీ బెస్ట్ స్వర్ణ గారు. మా హిట్ టీవీ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా, అభినందనలు కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మహిళా నృత్య దర్శకురాలి అనుభవాలు, అభిప్రాయాలు, ఇన్నాళ్ళు ఈ పరిశ్రమలో జరిగే ఎన్నో చిత్ర విచిత్ర సంఘటనలన్నిటికీ ఆవిడ తనదైన విశ్లేషణ ఇచ్చారు. అండ్ వీ షుడ్ థ్యాంక్ హెర్ ఫర్ దట్. థ్యాంక్ యూ వాచింగ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.